మీ వాళ్ళు చూసిన సంబంధానికి ఒప్పుకొని పెళ్లి చేసుకోండి. నేను మా వదినికి మాటిచ్చాను కొంతమందితో మాట్లాడినని. ప్రాణం లేకుండా అయినా బతకగలనేమో గాని నువ్వు లేకుండా మాత్రం బతకలేను. ఒకే పరీక్షే రాసిన ఒకే జవాబై సాగిన చెరు ప్రశ్నల్లే మిగిలినారే. ఒకే పడవలో కలిసిన ఒకే ప్రయాణం చేసిన చెరు ప్రపంచం చేరినారే. ఒకే గతాన్ని మురేసినారే. చెరో సగాన్ని మరో జగాన్ని వరించినారే. ఒకే పరీక్షే రాసిన ఒకే జవాబై సాగిన చెరు ప్రశ్నల్లే మిగిలినారే. నేను మా వదినికి మాటిచ్చాను కొంతమందితో మాట్లాడినని. ఏమయ్యా ఎక్కడి వరకు వచ్చావయ్యా బాబు? అబ్బా ఇంకా 10 నిమిషాలంటే బాబు. ఇదిగో నువ్వు పరిగెత్తుకుంటూ వస్తావో ఫ్లైట్లో వస్తావో పాక్కుంటూ వస్తావో దేక్కుంటూ వస్తావో నాకు అనవసరం. 5 నిమిషాల్లో 5 నిమిషాలు నువ్వు ఇక్కడ ఉండాలి. లేదనుకో అదే బాంబులతో నేను పైకి లేపేస్తాను. మాణిక్యం, బాంబులేమిటయ్యా? ఏదో రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ లా మాట్లాడుతున్నావు. పలేదని పెద్దదునా, ఈ ఫేస్ కి ఫ్యాషన్ సరిగ్గా తెలియదు, ఇంకా ఫ్రాక్షనిజం కూడా కామెడీ కాకపోతే. క్రాకర్స్ పెద్దదునా, దీపావళి క్రాకర్స్. హలో 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 కామ్రేడ్ కనకమహాలక్ష్మి, కమ్ హియర్ ప్లీజ్ కమ్. హారతి ప్లేట్ రెడీ చేసావా? దీన్ని మా ఊళ్ళో హారతనే అంటారు. అంటారని నేర్పారు గాని ఎలా తిప్పాలో మాత్రం నేర్పలేదు. నువ్వు హారతి ప్లేట్ తిప్పుతుంటే ఎలా ఉంటుందో తెలుసా? హూ హా హీ హా హూ. ముసలమ్మ కరాటే చేస్తున్నట్టుగా ఉంటుంది. ఏదో కౌంటర్ లేయడం కాదు, కొంచెం పని కూడా నేర్చుకో. మాణిక్యం, దీపావళి ఆల్రెడీ అయిపోయింది కదయ్యా, మళ్ళీ క్రాకర్స్ ఏంటి, హారతేంటి? అసలు ఈ హడావుడంతా ఏంటయ్యా? హడావిడి కాదక్క, ఆనందం. ఆ, మీనాక్షిక మన ఇంటికి రానట్టే అని చాలా బాధపడిపోయాం. చిన్నత్త చిన్నమామ అని మమ్మల్ని నోరారా పిలిచే పిలుపు ఇక మాకు దూరం అయిపోయినట్టే అని ఎంతో బాధపడిపోయాం. మరి తను తిరిగి మన ఇంటికొస్తోందంటే అది మనకు పండగ కంటే పెద్ద సంబరం కదా. ఒసేయ్, ఇప్పుడు అబ్బాయి అమ్మాయిని తీసుకొస్తాడు. హా. కారు గేట్లోకి రాగానే చెప్పు, దిక్కులు దద్దరిపోయేలా 1000 వాళ్ళని కాల్ చేస్తాను. ఆ వెలుగుల్లో మీనాక్షికి హారతి ఇచ్చి లోపలికి తీసుకొద్దాం, ఓకేనా? ఆ పెద్దదిరా, అసలు భారీ స్థాయిలో బ్యాండ్ మేళమే పెట్టిద్దాం అనుకున్నాను, కానీ టైం లేక కుదరలేదు. అక్క, మీనాక్షి వచ్చినట్టుంది. అయ్యో, ఈ కాకర్స్ వాడు ఇంకా రాలేదే. వస్తాయి, నువ్వు వెళ్ళి హారతి తీసుకురాపు. వెళ్ళు వెళ్ళు. రే క్రిష్, మీనాక్షి కదా వెనకాల వస్తుందా? అమ్మ మీనాక్షి, మీనాక్షి. క్రిష్, ఒక్కడివే వచ్చావేంటి? మీనాక్షి ఎక్కడా? రే మీనాక్షి ఇద్దరా? రే, అడుగుతుంటే సమాధానం చెప్పవేంట్రా? మీనాక్షి కోసం మనం వెళ్ళావు కదా, మరి తనెందుకు తీసుకురాలేదు? అసలు వెళ్ళావా, మాట్లాడావా? చెప్పరా, ఏమైంది? మీనాక్షి ఏమంది? వాళ్ళేమన్నారు? అడుగుతోంది నిన్నే, చెప్పు. తనింక రాకపోవచ్చు.
ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రాకపోచిండ్రా? ఏమైందిరా? ఏదైనా గొడవ జరిగిందా? చెప్పరా, ప్రాబ్లం ఏంట్రా? రాకపోవచ్చు కాదు, ఖచ్చితంగా రాదు. క్రిష్! రేయ్, క్రిష్! సువర్ణ, ఏంటి సువర్ణ ఇది? వాడేంటి అలా అంటున్నాడు? మీనాక్షి ఖచ్చితంగా రాదు అంటున్నాడేంటి? వాడి మాటల్ని బట్టి చూస్తుంటే ఏదో జరిగి ఉంటుంది అనిపిస్తోంది. పద సువర్ణ, మనం వెళ్ళి మీనాక్షిని తీసుకొద్దాం. పద సువర్ణ. అబ్బో, ఈజీగా వచ్చేవాటి విలువ ఎప్పుడూ మనకి తెలీదు. కష్టపడి సాధించుకుంటేనే దాని విలువ, గొప్పతనం తెలుస్తాయి. వాటి మీద మనకి గౌరవం ఉంటుంది. అది ప్రేమైనా ఇంకేమైనా సరే. ప్రస్తుతం వాడి ప్రేమ కూడా అలాంటిదే. వాడి ప్రేమలో నిజాయితీ ఉంది. మీనాక్షి లేకపోతే బతకలేనన్న భయం కూడా ఉంది. ఆ నిజాయితీ, భయం వాడి ప్రేమను గెలిపిస్తాయి. కష్టపడి మీనాక్షిని సాధించుకునేలా చేస్తాయి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా వాడి ప్రేమ నిజమని మీనాక్షికి నిరూపిస్తాడు. తన మనసుని గెలుచుకుంటాడు. ఆ నమ్మకం నాకుంది. అది కాదు పెద్దొదినా, వాడంతగా బాధపడుతూ చెప్తున్నాడంటే మీనాక్షి ఖచ్చితంగా రాదేమోనని భయం వేస్తుంది. మాణిక్యం, ఇందాక మీరిద్దరూ మీనాక్షి గురించి మాట్లాడుతున్నప్పుడు మీ మాటల్లోని ఆనందం, మీ కళ్లల్లో కన్నీళ్లే చెప్తున్నాయి. మీనాక్షిని మీరు ఒక బయట్నుంచొచ్చిన అమ్మాయిగా కాకుండా మీ కన్నబిడ్డ కంటే ఎక్కువగా చూసుకున్నారని. మీరే కాదు, తను కూడా మీ మీద అంతే ప్రేమను పెంచుకొనుంటుందిగా. మరి అంత ప్రేమగల బిడ్డ తల్లిదండ్రుల దగ్గరికి రాకుండా ఎలా ఉంటుందయ్యా? మీనాక్షి మనింటికి తప్పకుండా వస్తుంది. మీరు భయపడకుండా ధైర్యంగా ఉండండి, సరేనా? వీళ్ళింకా రాలేదేంటి? మీనాక్షి, వచ్చేసావా? అయినా ఏదో కొంపలంటుకుపోయినట్టు అంత కంగారుగా రావాల్సిన అవసరం ఏముంది? కాసేపు అలా తిరిగి ట్యాంక్ బండు, హుస్సేన్ సాగరు, బిర్లా మందిరు అన్నీ చూసుకొని మెల్లగా రావాల్సింది కదా. మనసు కొంచెం ప్రశాంతంగా అనిపించేది. ఎందుకంత తొందరగా వచ్చేసావు? ఏది ఏమైనా ఆ అభి చాలా గ్రేట్ కదమ్మా. ఆ వినయం, పద్ధతి, గౌరవం, సంస్కారం, అబ్బబ్బబ్బబ్బా, ఒకటా రెండా ఎన్ని మంచి లక్షణాలు. అంత డబ్బున్నా సరే కనీసం ఇంత కూడా గర్వం తక్కువ ఎక్కువ అనే తేడా లేకుండా ఎంత బాగా కలిసిపోయాడో. మనతో అయితే అసలు సొంత చుట్టం కలిసిపోయినట్టు ఎలా కలిసిపోయాడో కదా. కొంతమంది ఉంటారు, డబ్బే లోకం అన్నట్టు, అదే శాశ్వతం అన్నట్టు బతుకుతూ ఉంటారు. అసలు మళ్ళాంటోళ్ళనైతే ఏదో పురుగును చూసినట్టే చూస్తూ ఉంటారు. అలాంటోళ్లతో పోలిస్తే అభి ఎన్నో రెట్లు గొప్పోడు. చిచ్చి, అసలు అలాంటోళ్లతో పోల్చడమేంటి చండాలంగా. అది మాత్రమేనా? ఎంత బాధ్యత, ఎంత జాగ్రత్త. అతన్ని చూశాక ఈ భూమి మీద ఇంకా అలాంటి మంచి మనుషులు ఉన్నారా అనిపించింది. అవును మీనాక్షి, ఆ రోజు నిన్ను అతను కాపాడి ఎంత జాగ్రత్తగా, ఎంత బాధ్యతగా మాకు అప్పచెప్పి వెళ్లాడో తెలుసా? అతను చాలాసేపు మనింట్లోనే ఉన్నాడు. నీకేం పర్లేదని అనిపించిన తర్వాతే ఇంటికి వెళ్ళాడు. ఒక ఫ్రెండ్ గాని నీ విషయంలో ఇంత జాగ్రత్తగా, ఇంత శ్రద్ధగా చూసుకుంటున్నాడే, అదే అతను నీకు భర్త అయితే నిన్ను జీవితాంతం ఎంత ప్రేమగా చూసుకుంటాడు కదా. వదినా, అవును మీనాక్షి, కాలు కింద పెట్టనీకుండా
కంట్లో నీటి చుక్క రానికుండా చాలా ప్రేమగా చూసుకుంటాడు. వదినా ప్లీజ్, అతను నాకు మంచి ఫ్రెండ్ అంతే. నువ్వు కూడా అలాగే చూడు. అంతకు మించి వేరే ఉద్దేశాలు గాని ఆలోచనలు గాని ఏవి పెట్టుకోకు. అది కాదమ్మా, మంచి ఫ్రెండే మంచి భర్త. వదినా ప్లీజ్ వదినా. ఒక అమ్మాయి అబ్బాయి బాగా మాట్లాడుకుని కష్ట సుఖాలని షేర్ చేసుకుంటే వాళ్ళిద్దరిని ఒక మంచి స్నేహితులుగా ఎందుకు చూడరు? అంత మంచి స్నేహితులకి ఇలాంటి రంగు అంటించాలని ఎందుకు చూస్తారు? తప్పేముందమ్మా, మంచి ఈడు జోడు, పైగా బాగా తెలిసినవాడు, నిన్ను అన్ని విధాలా అర్థం చేసుకోగలడు. అలాంటి వ్యక్తితో నీ జీవితం బాగుంటుందన్న ఆశతో అడిగాను. అర్థం చేసుకోకుండా కోపడతావేంటమ్మా? వదినా మరోసారి చెప్తున్నాను, అతను నాకు మంచి ఫ్రెండ్, కేవలం ఫ్రెండ్ అంతే. ఇంకెప్పుడు ఇలా ఆలోచించుకో, ఇలా మాట్లాడుకో ప్లీజ్. రే వెదవా, చదువుకోమని చెప్పాను కదా, చదువుకోకుండా ఎక్కడ తిరుగుతున్నావు? నా మాట అంటే నీకు లెక్క జమ లేకుండా పోతుంది. అమ్మా, దీన్నే అత్త మీద కోపం దుత్త మీద చూపించడం అంటారు అని తాతయ్య చెప్పారు. రే నిన్ను మీనాక్షిని మేనేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను కూడా అదే చెప్తున్నాను, మీనాక్షిని దక్కించుకుంటాను అని. ఛాలెంజా? రేయ్ ఏమైందిరా? మీనాక్షిగా ఇంటికి రాదు అని ఎందుకన్నావు? ఏం జరిగింది? అడుగుతుంటే సమాధానం చెప్పావేంట్రా? అసలు ఎందుకలా అన్నావు? ఏం జరిగింది? మాట్లాడవేంట్రా? బాబాయ్ రాదు అని చెప్పాను కదా, ఇంకొదిలేసే, విసిగించుకో. ఏంటి వదిలేయాలా? పిచ్చి పిచ్చి సమాధానాలు చెప్పావంటే రెండు పీకుతాను. రే ఏం జరిగిందో చెప్తే దానికి పరిష్కారం ఆలోచించొచ్చురా. అలా కాకుండా నీలో నువ్వే ఇలా కుమిలిపోతే నీతో పాటు అందరం బాధపడాల్సి వస్తుందిరా. రే చెప్పురా, మీనాక్షితో మాట్లాడలేదు అంటున్నావు, మరి తను రాదు అని ఎలా చెప్పగలుగుతున్నావు? చెప్పరా రేయ్, నీకు దండ పెడతాను, చెప్పరా. తను అభిగడ్తో రెస్టారెంట్కి వెళ్ళింది బాబాయ్. అయితే తనతో మాట్లాడదామని నేను ఎంతో ఆరాటంగా అక్కడికి వెళ్తే తను నాతో మాట్లాడలేదు బాబాయ్. నీతో మాట్లాడాలి మీనాక్షి అని నేను ఎన్నిసార్లు అడిగినా నా వైపు కూడా చూడలేదు. రేయ్ జరిగిన దానికి మీనాక్షి చాలా బాధపడి ఉంటుందిరా. ఆ బాధలో అలా ప్రవర్తించిందే తప్ప నీ మీద కోపంతో కాదురా. మీనాక్షి కాదు, ఆ స్థానంలో ఎవరున్నా సరే అలాగే ప్రవర్తిస్తారు. అది అర్థం చేసుకోకుండా ఇక మీనాక్షి రాదు అది ఇది అంటూ పిచ్చర్లా మాట్లాడతావేంట్రా? అది కాదు బాబాయ్, తనతో మాట్లాడదన్న విషయాన్ని కూడా ఆ అభిగడ్తో చెప్పించిందే తప్ప నాతో డైరెక్ట్గా చెప్పలేదు. రేయ్ నేను చెప్తున్నాను కదరా, అదంతా బాధతోనే అని. లేదు బాబాయ్, తను నాకంటే ఆ అభిగడికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చింది. వాడు పిలువగానే రెస్టారెంట్కి వెళ్ళింది. నేను ఫీల్ అవుతానని కూడా ఆలోచించకుండా వాడి ముందు నన్ను హర్ట్ చేసి అవమానించింది. అంటే ఏంటి బాబాయ్, తనకి నేనంటే ఇష్టం లేదు, అంతేకాదు ప్రస్తుతం తనకి నాకంటే వాడే ముఖ్యం అయిపోయాడు. అందుకే నన్ను అవాయిడ్ చేస్తుంది, వాడితో క్లోజ్గా మూవ్ అవుతుంది. రేయ్ పిచ్చి పిచ్చిగా వాగమంటే నిజంగా కొట్టేస్తాను. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు? తను విలువలకి ప్రాణం ఇచ్చే వ్యక్తిరా, తెలుసు కూడా అలా బుద్ధి లేకుండా మాట్లాడతావే. ఫస్ట్ నీ మనసులోంచి ఆ పిచ్చి పిచ్చి ఆలోచనలు తీసే, ప్రశాంతంగా ఉంటావు. రోజు రోజుకి బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నావు. బాబాయ్ అంతకు ముందు జరిగిన విషయం ఏంటో నీకు తెలీదు, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. అంతకు ముందు జరిగిన విషయమా? ఏంట్రా అది? ఏం లేదులే బాబాయ్, వదిలే. రేయ్ మర్యాదగా చెప్తావా లేక పెద్దోదని పిలవమంటావా? చెప్పు, చెప్పమన్నానా? ఆ అభిగడ్ నాతో నీతో చెప్పు. మీనాక్షి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత
వాడు నా దగ్గరకు వచ్చి మీనాక్షిని మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను, మీనాక్షిని దక్కించుకుంటాను అని ఛాలెంజా? వాడు ఛాలెంజ్ చేసినట్టుగానే మీనాక్షిని ట్రాప్ చేసే ప్లాన్లో ఉన్నాడు బాబాయ్. అందుకే పదే పదే ఇంటికి వెళ్ళడం, మీనాక్షిని రెస్టారెంట్కి తీసుకెళ్ళడం చేస్తున్నాడు. వాడి మాయ మాటలు రేయ్, ఇక చాలే ఆపరా. వింటానికి చాలా చిరాగ్గా ఉంది. వాడు మాయమాటలు చెప్తే మీనాక్షి నమ్మేస్తుందా? వాడు ట్రాప్ చేస్తే పడిపోతుందా? హ? అసలు మీనాక్షి గురించి ఏమనుకుంటున్నావురా? ఎక్స్ట్రాలు చేస్తే ఎవడైనా సరే వెనక ముందు ఆలోచించకుండా గూప పగల కొడుతుంది. మరి తెలిసి కూడా ఎందుకురా ఈ పనికి వాళ్ళ భయాలు? రేయ్ చూడు, ఆ అభి ఎందుకు అలా మాట్లాడాడో నాకైతే అర్థం కావట్లేదు. అయినా నువ్వు ఇప్పుడు ఆలోచించాల్సింది వాడి గురించి కాదురా, మీనాక్షి గురించి. తన మనసులో ఉన్న బాధని ఎలా పోగొట్టాలన్న దాని గురించి. అవన్నీ వదిలేసి చిత్త విషయాల గురించి ఆలోచిస్తావేంట్రా? రే అబ్బాయి, ఎవరు ఏమన్నా ఎన్ని రకాలుగా అడ్డు చెప్పినా సరే మీనాక్షి నీ భార్య. ఎన్ని గొడవలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా సరే చివరికి భార్య భర్తలు కలిసి తీరాల్సిందే. దీన్ని ఎవరు ఆపలేరు. నీ భార్యని ఇంటికి తెచ్చుకునే హక్కు నీకుంది. అందుకని రేపెళ్ళు, వాళ్ళతో మాట్లాడు, అందరికి నచ్చ చెప్పు. నీ భార్యని నీతో తెచ్చుకో, సరేనా? ఇక పనికి మాలిన విషయాల గురించి ఆలోచించడం మానేసి ప్రశాంతంగా ఉండు. ఏంటి, అర్థమవుతుందా? మీనాక్షి, 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 మీనాక్షి. అల్లుడు గారు ఎప్పుడు వచ్చారండి? ఇలా కూర్చోండి. మావయ్య గారు, నేను మీ మర్యాదల కోసం రాలేదండి. నా భార్యని తీసుకెళ్ళడానికి వచ్చాను. పిలవండి, నా భార్యని నాతో పంపించండి. పిలవండి. బాబు, ముందు మీరు కూర్చోండి, ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ఇంకా మాట్లాడుకోవడాలు ఏం లేవండి. అసలు మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఓ గొడవ జరిగి నా భార్య మీ పుట్టింటికి వచ్చింది. తనకు క్షమాపణ చెప్పి తీసుకెళ్ళడానికి వచ్చాను. తీసుకెళ్ళిపోతాను. పిలవండి. ముందు కూర్చోండి బాబు. మీనాక్షి, మీనాక్షి. హలో, ఏంటి ఏంటి నీ గోలా? పెద్ద పెద్దగా కేకలు పెడుతున్నావు. ఈ అపార్ట్మెంట్లో మేము చాలా గౌరవంగా బ్రతుకుతున్నాం. ఇలా గొడవలు చేసి అందరిలో మమ్మల్ని నవ్వులు పాలు చేయాలని చూస్తున్నావా? గొడవ పడాల్సిన అవసరం కానీ ఆలోచన కానీ నాకు లేదు. నేను నా భార్య కోసం వచ్చాను. దయచేసి అది అర్థం చేసుకొని పిలవండి. మీనాక్షి, మీనాక్షి. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? వేషాలుగా ఉందా? ఆటలాడుతున్నావా? ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు. ఇందాకటి నుంచి భార్య భార్య అని తగ్గించుకుంటున్నావు. ఎవరు నీ భార్య? ఆ పదానికి ఉన్న విలువ తెలుసా నీకు? 20 ఏళ్లు పెంచుకున్న ఆడపిల్ల. డబ్బుంటే పొగరొచ్చేస్తుందా నీకు? బలవంతంగా తాళి కట్టేస్తావా? ఎవడిచ్చాడు నీకు ఆ హక్కు? బలవంతంగా తాళి తెంచేసి విడాకుల పేపర్ మీద సంతకం పెట్టించుకున్నావు. నిర్దాక్షిణ్యంగా మెడపట్టి బయటకు గెంటావు. ఒక ఆడపిల్ల జీవితం రాది. దానివల్ల దాని భవిష్యత్ ఏమవుతుందని ఆలోచన లేదా నీకు? నువ్వు చేసిన దానికి మా స్థానంలో ఇంకెవరైనా ఉండుంటే ఈ పాటికి నీ అంతు చూసుండేవాళ్ళు. ఎందుకులే అని మేము ఊరుకున్నాం. పరిస్థితి అంత దూరం తెచ్చుకోకు. నడు, మర్యాదగా బయటికి నడు. రే మోహన్, మోహన్ నిన్నేరా? ఏంటి అర్థం లేకుండాను? తప్పురా, ఇంటర్వ్యూ మీద చేయి చేసుకోవడం తప్పురా. నాన్న, మీకేం తెలియదు, మీరు ఊరుకోండి. ఈ మంచితనమే చివరికి మనల్ని వెతవలు చేసి పడేసింది. ఈ గౌరవమే ఇంత చేశాక కూడా ఇతని వచ్చి నాటకాలు ఆడడానికి ఆస్కారం అయింది. బావగారు, మీరు పొరపాటు పడుతున్నారు. పొరపాట్లేదు గిరపాట్లేదు. నడు, ముందు బయటికి నడు. రే మోహన్ గారు, నేను కూడా చెయ్యి వేయగలను. ఇంతకు ముందు ఒకసారి ఇలా జరిగింది, చాలు. మళ్ళీ దాన్ని రిపీట్ చేయొద్దాం. చెప్పాను కదా, నేను గొడవ కోసం రాలేదు అని. ఏంట్రా బెదిరిస్తున్నావు? ఏం చేస్తావురా నువ్వు? ఏంటి, రిపీట్ చేయొద్దా? అంత తోపా నువ్వు? ఏం చేస్తావు? నడు, బయటికి నడు. నేను చెప్పేది వినరా? ఏమండి ఏంటండి మీరు బుద్ధి లేకుండా? అతనికంటే ఇళ్ల మీద పడి కేకలు వేయడం, జనాలతో గొడవలు పెట్టుకోవడం బాగా అలవాటు. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, నలుగురిలో పరువు పోతుందేమో, ఇవేమీ పట్టించుకోడు.
కానీ మనం అతనిలా కాదు కదండి, కొంచెం పరువు కోసం మర్యాద కోసం బతికే మనుషులం. అతనిలాగే మీరు కూడా ప్రవర్తిస్తే అతనికి మనకు తేడా ఏముంటుంది చెప్పండి? చూడండి, మీ మాటల్లో వెటకారాన్ని అర్థం చేసుకోవాలన్నంత అమాయకుడిని కాదు నేను. ఇక్కడికి వచ్చే ముందే సిద్ధపడి వచ్చాను. మీరు ఏమన్నా ఎన్నన్నా ఓపిగ్గా భరిద్దామని. మీకు ఏదో విధంగా నచ్చజెప్పి నా భార్యను తీసుకెళ్ళాలి అని. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. నీకిప్పటికీ చాలాసార్లు చెప్పాం. అయినా సరే నువ్వు ఇదే మాదిరిగా వచ్చి రచ్చ చేస్తున్నావు. నిన్ను ఏమనుకోవాలో మాకైతే అర్థం కావట్లేదు. పర్లేదండి, చెప్పాను కదా, మీ ఇష్టం వచ్చినట్లు అనుకోండి, కానీ నా భార్యను మాత్రం నాతో పంపించండి. మొన్న వచ్చినప్పుడే చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నువ్వు ఎన్నిసార్లు పిలిచినా సరే ఆయాసం తప్ప ఏం ఉపయోగం ఉండదు. తను రాదు, అది జరిగే పని కాదు. బయలుదేరచ్చు. అది చెప్పడానికి మీరెవరు? మీనాక్షి చెప్పాలి. తను వస్తుంది, ఖచ్చితంగా నా కోసం వస్తుంది. నేను తనతో మాట్లాడి తను నాతో తీసుకెళ్తాను. మీనాక్షి, రే మీనాక్షి, రే మీనాక్షి. వీడికి ఆవేశమే కాదు, పిచ్చి కూడా కొంచెం ఎక్కువే. అంత టెన్షన్ పడద్దులే, ఓవర్ యాక్షన్ అని తెలిసిపోతుంది. తను గుడికి వెళ్ళింది క్లోజ్ ఫ్రెండ్ అభితో. ఆ తాళు ఉండబట్టే కదా నువ్వు నన్ను భర్త అనుకుంటున్నావని, వాళ్ళంతా మనకు పెళ్లి చేయాలని ఆలోచిస్తున్నారని ఆ తాళిని ఇదే గుళ్ళో తెంచేశాను. ఇప్పుడు ఇదే గుళ్ళో ఈ దేవుడు సాక్షిగా చెప్తున్నాను, నీతో కలిసి ఆనందంగా 7 అడుగులు నడవాలి అనుకుంటున్నాను. ఐ లవ్ యూ మీనాక్షి. ఐ లవ్ యూ ఫర్ ఎవర్.